ఆత్మ బంధువులకి నమస్తే సార్. ఈ మధ్య మా అత్తగారు ఒక ఆమెకి బాగలేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళానండి. ఆమెకి ఈ చలికాలం వస్తే నెమ్ము చేసి దగ్గు విపరీతంగా వస్తా ఉన్నిందండి. డాక్టర్ కాడికి తీసుకెళ్ళంగానే ఆ డాక్టర్ గారు ఏమడిగారంటే, ఏమమ్మా మీ వంశంలో ఎవరికన్నా కానీ నెమ్ము కానీ అలాంటివి ఉన్నాయా అని అడిగానండి. ఎందుకు అడుగుతున్నారు సార్ అని అడిగితే ఆ డాక్టర్ ఏం చెప్పారంటే, మీ వంశంలో ఎవరికున్నా కానీ మీకు వచ్చేటందుకు అవకాశాలు ఉంటాయి, జీన్స్లో వస్తుందని చెప్పారండి. అంటే వాళ్ళ అమ్మకనే కాదండి, అంత పైన 7 తరాల ముందర ఎవరికున్నా కానీ వీళ్ళకి వచ్చేటందుకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పారండి. సో డాక్టర్ కాడికి వెళ్ళంగానే ఈ విధంగా అడుగుతున్నారండి. అదే విధంగా మా భార్యకి కూడా అట్లాగే కొంచెం దగ్గుగా ఉంటే డాక్టర్ కాడికి తీసుకెళ్ళినా, మీ అమ్మకు ఉంది కదమ్మా అందుకని నీకు వచ్చింది అని చెప్పారు. నా కూతురికి కూడా దగ్గుగా ఉంటే ఆ అమ్మాయిని కూడా అదే డాక్టర్ కాడికి తీసుకెళ్తే, ఆల్రెడీ మీ వంశంలో ఉంది కదమ్మా ఇది, అందుకని వచ్చిందిలే, ఏం కాదు తగ్గిపోతుంది అని చెప్పి మాటలు రాసేయడం మొదలు పెట్టారు. సో అనారోగ్యానికే జీన్స్ పరంగా వస్తుందని అంటే, ఈ జనాలు ఇతరుల్ని మోసాలు చేసి ముంచి డెవలప్ అవుతున్నారని అంటే, వాళ్ళకి ఎన్ని తరాలకు సంబంధించిన చెడు కరం అనేది ఇబ్బంది పెడుతుందో ఒక్కసారి ఆలోచించండి. జనాలు ఈ రోజు మీరు సంతోషపడద్దు. సపోజ్ ఎగ్జాంపుల్, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ప్రజల్ని మోసం చేసి సంపాదించారు, వాళ్ళు బాగుండొచ్చు, వాళ్ళ బిడ్డలు బాగుండొచ్చు, వాళ్ళ మనవాళ్ళు బాగుండొచ్చు, వాళ్ళ ముని మనవాళ్ళు బాగుండొచ్చు, 10 తరాల తర్వాత అయినా కానీ వాళ్ళ వంశంలో ఎవరో ఒకరు వీళ్ళకి సంబంధించిన పాపాన్ని అనుభవించక తప్పదు. సో ఇది గుర్తుపెట్టుకొని మీరు ఎలా బతుకుతున్నారు? ఇతరుల ముంచి బతుకుతున్నారా? ఇతరులకు సహాయం చేసి బతుకుతున్నారా? ఇతరులకి అబద్ధాలు చెప్పకుండా బతుకుతున్నారా? ఇతరులకి నిజం చెప్పి బతుకుతున్నారా అనేది మీ మీద, మీ కుటుంబం మొత్తం కూడాను, మీ వంశాల మొత్తం కూడాను ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మీరు కూడాను ఇతరులని ఇబ్బంది పెట్టకుండా సుఖ సంతోషాలతో మీరు ఉంటూ ఇతరులను కూడా సుఖ సంతోషాలతో ఉండించాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.